నమస్తే నాగేశ్వర్ గారు. కాదేది రాజకీయాలకు అనర్హం అంటారు కదా సార్. ఒకవైపు వరదలు వర్షాలతో జనాలు ఇబ్బంది పడుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు తెలంగాణలో కూడా అదే పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు జగన్ బుడమేరు కావాలనే మీరు చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారు అని జగన్మోహన్ రెడ్డి అంటుంటే చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు సార్, ఇది విష ప్రచారం, మీ తప్పిదాల వల్లే ఇటువంటి ప్రమాదాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇది మీ పాపం అంటూ కమెంట్ చేస్తున్న పరిస్థితి. ముందుగా ఈ వరదలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం కామెంట్ చేశారు విందాం సార్ ఒకసారి. పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే వలగలేరు హెడ్ రెగ్యులేటర్కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే ఇది విష ప్రచారం అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఒకసారి బయట నీళ్లు నిలిచిపోతాయనే ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు పెట్టాం. ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తూ ఉంటే చూశాను. పక్కన నీళ్లు సముద్రం మారిగా ఉంది, కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్లు లేదు. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అదే ముందు చూపు. వీళ్ళకి ఏమీ లేకుండా నోటుకు వచ్చేట్టు వాగడం అలవాటు అయిపోయింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ఇక్కడే రాజధాని కడతాను. బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవడో మరి మాట్లాడు. ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల. ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది. ఒక నేరస్తుల పార్టీ, నేరాల పార్టీ. వాళ్ళ పని ఇదే పని. ప్రజల్ని మబ్బు పెట్టడం. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే వరదల్లో కూడా రాజకీయం. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో తప్పలేదు. దానికి ప్రభుత్వం సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. కానీ అది బేసికల్గా రాజకీయాలకు సంబంధం లేదు. ఇందులో వైఫల్యాలు ఎత్తి చూపడం కన్నా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం జగన్ పని, జగన్ని టార్గెట్ చేయడం చంద్రబాబు నాయుడు పని. ఇందులో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం, దాని నుంచి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పడం, ఆ అంశాల కన్నా రాజకీయాలే కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయిల హాస్టల్లో కెమెరాలు పెడితే అదే గోళ, వైసీపీలు పెట్టారని, టీడీపీలు పెట్టారని ఇదే గోళ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవడానికని జగన్ అంటాడు. లేదు వీళ్ళే గంటలు కొట్టారు, వీళ్ళే ఇచ్చేశారని వాళ్ళు అంటారు. ప్రజలకు ఏది నిజమో తెలియలేని పరిస్థితి మాత్రం ఉంది. అయితే ఇది వాస్తవము. ఇందులో ప్రకృతి విపత్తు ఉంది, కొంత వైఫల్యం కూడా ఉంది. నేను చాలామందిని అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే నేను విజయవాడలో ఏడాది పాటు ఉన్నాను. ప్లస్ ఆడ కనీసం ఒక ఈ 30 ఏళ్లలో 60-70 సార్లు వెళ్ళింటాను. సో అందువల్ల తెలిసిన చాలామందితో మాట్లాడుతున్నా ఏంటి పరిస్థితి అని. సో దీనికి నాకు వస్తున్న సమాచారం అయితే ఒకటి అన్యూజువల్ ఫ్లో మాత్రం వచ్చింది. అంటే పూర్తిగా మనము ఇది మానవ తప్పిదం వల్లనే ఈ వరదలు వచ్చిందనడం నిజం కాదు. ఎందుకంటే కృష్ణానదికి 11.5 లక్షల క్యూసెక్ల ఫ్లో వచ్చింది. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ 25 ఇయర్స్లో 2 సార్లు 3 సార్లు ఈ స్థాయిలో వరద వచ్చింది. అది కూడా 11 లక్షల వరకు వచ్చింది. సో అందువల్ల భారీగా వరద వచ్చిన మాట నిజం. ఎందుకంటే ఆ రిటైనింగ్ వాలే కట్టి ఉండకపోతే డెఫినెట్గా ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉండేది అనేది ఫ్యాక్ట్. అయితే అదే సమయంలో రిటైనింగ్ వాల్ కూడా కొన్ని గ్యాప్స్ ఉండడం వల్ల, అంటే ర్యాంప్స్, పశువుల కొరకు ర్యాంప్స్ కోసం కొంతట ఆ కనెక్టివిటీ పూర్తిగా లేకపోవడము, డ్రైనేజ్ కొరకు కొంత అట్లా కొన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయి అంటున్నారు. దానివల్ల కూడా వాటర్ వచ్చింది. రిటైనింగ్ వాల్ ఉండగా కూడా వాటర్ వచ్చింది. కానీ రిటైనింగ్ వాలే కట్టగా ఉండకపోతే ఇంకా ఎక్కువ నష్టమే జరిగి ఉండేది అనేది ఒక ఫ్యాక్ట్. అందువల్ల కృష్ణానదికి భారీగా వరద ఫ్లో వచ్చింది. ఆ వరద ఫ్లో ఏమీ లేదు, మొత్తం ప్రభుత్వ వైఫల్యం అనడం కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో ఫ్లో వచ్చిన మాట నిజం, రిటైనింగ్ వాల్ కాపాడిన మాట కూడా నిజం.
కానీ రిటైనింగ్ వాల్లో ఉన్న గ్యాప్స్ వల్ల వాటర్ వచ్చిన మాట కూడా నిజం. దాంతోపాటు బుడమేరుకు కూడా చరిత్రలో ఎన్నడూ లేనంత వాటర్ వచ్చింది. సో బుడమేరులో ఒక క్వశ్చన్ ఏమొస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన సమాధానం, ఇప్పుడు జగన్ చంద్రబాబు పక్కకు పెడదాం, ఇక ముందైనా ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే ఎక్కడ ఏ తప్పు జరిగిందని తెలియాలి. ఇప్పుడు వెలగలేరు రెగ్యులేటర్ వద్ద భారీగా వాటర్ను ఎలాంటి అలర్ట్ లేకుండా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా వదిలారు అన్నది ఒక పెద్ద విమర్శ. ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. ఇదేవి చంద్రబాబు నాయుడు వచ్చి వెలగలేరు రెగ్యులేటర్ల వాటర్ వదిలాడని ఎవరు ఆరోపించలేం కదా. బట్ ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేది వస్తున్నాయి. వాటర్ ఫ్లో గురించి అంచనా కూడా ఉండాలి. బహుశా అంచనాను మించి కూడా వాటర్ వచ్చి ఉంటుంది, కాదని ఎవరన్నారు. ఎందుకంటే బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడ్డాయి. సో మీకు కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు ఉంటుంది. మీకు ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతంలో తెలంగాణలో కూడా భారీగా వర్షాలు పడ్డాయి. అందువల్ల ఎప్పుడైనా ఒక రివర్కు లేదా ఒక రివర్లెట్కు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షం పడినప్పుడు వాటర్ వస్తుందని అంచనా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని అంటున్నారు. సో ఇలా వెదర్ ఇవాళ శాస్త్రీయంగా కూడా డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో అందువల్ల అంచనా వేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి అలర్ట్ చేసి వాటర్ వదలలేదు. సో ఆ వెలగలేరు రెగ్యులేటర్ వద్ద వాటర్ను వదిలారు అన్నది ఒక ప్రశ్న ప్రభుత్వం ముందు వస్తుంది. సో ప్రభుత్వం కూడా దీనికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మరి ఎందుకు వదిలేరు, వదలాల్సడానికి పరిస్థితులు ఏంటి, వదలాలని నిర్ణయం ఎవరు తీసుకున్నారు అనేది రావాలి. ఇంకో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మీకు ఈ బుడమేరు నాకు తెలిసినంత వరకు, మీరు ఆ ప్రాంతం వాళ్ళకి ఇంకెక్కువ చెప్పాలి, అది కొల్లేరులకు వదులుతారు. అల్టిమేట్గా కొల్లేరులో చేరాలి. కొల్లేరులో ఆక్రమణలు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. సో దాదాపు 40-50 నేను కొల్లేరు ప్రాంతం మొత్తం తిరిగి వచ్చాను. సో భయంకరమైన ఆక్రమణలు కొల్లేరు ప్రాంతంలో. మీకు ఆ ప్రాంతంలో కొల్లేరు లేక్ ఒకప్పుడు ఎంత పెద్ద లేక్, ఇప్పుడు ఎంత కృషించిపోయిందో మీరే చూడండి. సో ఆ కొల్లేరు లేక్లో పడవేసుకుని కూడా తిరిగాను నేను, ఆ ప్రాంతం అంతా తిరిగి వచ్చాను. సో అందువల్ల కొల్లేరు లేక్ బాగా ఆక్రమణలు ఉన్నాయి. అందువల్ల ఎప్పుడైతే పైనుంచి బుడమేరుకు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షం వల్ల వాటరు విపరీతంగా వచ్చింది బుడమేరులోకి, కిందికి వదలంటే దాని క్యారింగ్ కెపాసిటీ కొల్లేరు తగ్గిపోయింది. అంటే పైకి వెళ్ళేమో వాటర్ వస్తుంది, కిందేమో తీసుకోవడం లేదు, ఆటోమేటిక్గా అది నగరం పైన పడేది. సో దానికి తోడు ఈ వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ఎలాంటి అలర్ట్ లేకుండా వదిలేశారు. అందువల్ల ఇక్కడ డెఫినెట్గా లాంగ్ టర్మ్ మిస్టేక్ ఉంది. కొల్లేరులో ఆక్రమణలు తొలగించకపోవడం, కొల్లేరులో ఆక్రమణలు అంటే మళ్ళీ తొలగిస్తే దాని ఆ వివాదాలు, రాజకీయాలు, పొలిటీషియను, ల్యాండ్ మాఫియా నెక్సెస్ అంతా మనకు తెలిసిందే. సో అందువల్ల ఈ డిజాస్టర్కు కొల్లేరు ఆక్రమణలకు కారణం. అదే సమయంలో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ సరిగా ఉపయోగించుకొని అలర్ట్ చేయకపోవడం కూడా ఒక కారణం. డెఫినెట్గా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఎవాక్యుయేట్ చేస్తే అవకాశం ఉండేది. సో అందువల్ల కొంత ప్రకృతి వైపరీత్యము ఉంది, అదే సమయంలో దేర్ ఇస్ అ ఫెయిల్యూర్ కూడా ఉంది. ఇప్పటికి కూడా చాలామందికి ప్రజలకు వాటర్, ఫుడ్ అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నిన్న కూడా నేను టీవీలో చూశాను, చంద్రబాబు నాయుడు అసహనం ప్రకటించాడు అధికారుల పైన అని. సో 50% మందికి కూడా ఇంకా ఫుడ్ అందలేదు అని. ఇది మామూలు విషయం కాదు, చంద్రబాబు నాయుడు అసహనం ప్రకటించాడు. అంటే అధికారులు మరి ఎందుకు పనిచేయడం లేదు? ఎన్నికలు వచ్చినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఎవరికి క్షణాల పైన ఇంటింటికి డబ్బులు సరఫరా చేస్తారు కదా, పొలిటికల్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అప్పుడు ఎన్నికలప్పుడు. ఇప్పుడు మరి వాటరు, ఫుడ్ ఎందుకు ఇప్పటికి చేరలేదు? నిన్న కూడా మంత్రి సమక్షంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజల్ని కాపాడటానికి వెళ్తున్న 9 పడవలు పనిచేయలేదు. టైంకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, 1 కాదు 2 కాదు 9 పడవలు. సో అంటే ఎప్పుడైతే వర్షం వస్తుందో రిలీఫ్ సప్లైస్ పెట్టుకొని రెడీగా ఉండడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్ అయి ఉండడం. సో ముందు కావాల్సింది పడవలు కదా. మరి పడవలు మీకు ఇప్పుడు ఉదాహరణకు నువ్వు మ్యారేజ్ పెట్టుకున్నావు, ఏం చేస్తావు? మ్యారేజ్ పెట్టుకుంటే ముందు నీ కార్ సర్వీసింగ్ ఇచ్చుకుంటావు, ఎక్కడా ఏ ప్రాబ్లం లేకుండా ఫుల్ ట్యాంక్ చేయించుకొని పెట్టుకుంటావు. లేకపోతే పెళ్లి కొడుకుని తీసుకుపోతుంది, మధ్యలో ఆగిపోతుంది. సో ఎందుకు చేస్తాం మనం? వి కీప్ రెడీ. ఎందుకంటే సిస్టమ్స్ అన్నిటినీ ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా రెడీ పెట్టుకుంటాం. యాక్సిడెంటల్గా ఒక్క పడవ కాదు, మంత్రి సమక్షంలో 9 పడవలు ఫెయిల్ అయ్యాయి.
సో అందువల్ల ఇలాంటి విమర్శలు వస్తున్న మాట నిజం. రిలీఫ్ సప్లై సరిగా అందడం లేదు అని ఈ ప్రశ్నలకు మాత్రం మిషనరీ ఆన్సర్ చేయాలి. సో చంద్రబాబు నాయుడు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి స్వయాన ఉన్నాడు. కానీ అల్టిమేట్గా ప్రజలకు కావాల్సింది ముఖ్యమంత్రి అక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉన్నారా, తన ఇంట్లోకి వెళ్ళి సమీక్ష చేశారా, అది సింబాలిజం. సబ్స్టాన్షియల్గా కావాల్సింది అంటే క్షేత్రస్థాయిలో పని జరగాలి. ముఖ్యమంత్రి ఎక్కడున్నా ప్రతి ఇంటికి వాటరు, ప్రతి ఇంటికి ఫుడ్ అందిందనుకోండి, ముఖ్యమంత్రి ఎక్కడున్నారన్నది ఇష్యూ కాదు, అది పొలిటికల్ ఫ్యాక్టరే తప్ప ప్రజలకు సంబంధించింది కాదు. సో అందువల్ల మరి ముఖ్యమంత్రి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేస్తున్నా మరి ఎందుకు అధికార యంత్రాంగం ఇవ్వలేకపోతుంది అనే ప్రశ్న ఇప్పటికీ కాల్ సెంటర్కు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో హెల్ప్ కావాలి అని, కానీ అందుకోలేకపోతున్నాం. ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది, ఇదేమీ విమర్శ కూడా కాదు. దీన్ని మా ప్రభుత్వం నిన్న అందుకే చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారని వస్తుంది. అందువల్ల పొలిటికల్ అకౌంటబిలిటీ ఉన్నదా అనే అంశమే కాదు, అఫీషియల్ అకౌంటబిలిటీ కూడా ఉండాలి. చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ చూపాడు, దిస్ మై కమిట్మెంట్ అన్నాడు. చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ ఇక్కడ క్వశ్చన్ కాదు, అల్టిమేట్గా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉందా అనేది ఫండమెంటల్ క్వశ్చన్. పాలనను జడ్జ్ చేసేది గవర్నెన్స్తో తప్ప నాయకుల నిబద్ధతతో మాత్రమే కాదు. నాయకుల నిబద్ధత అవసరం కాదని అనలేదు. అందువల్ల ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు జగన్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసిన కన్నా తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు ఇప్పుడు కొంతమంది ఐపీఎస్లు కావాలనే జగన్ అధికారులు ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు తెచ్చడానికి ఈ పని చేశారని విమర్శ. అలాంటప్పుడు వాళ్ళు మార్చిపడేయాల్సి ఉండే కదా. నిజంగానే అలాంటి దుర్మార్గులు ఉంటే మార్చిపడేయాలి. అల్టిమేట్గా మానవ తప్పిదాలు ఉన్నమాట నిజం, ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి ప్రకోపించడం కూడా నిజం. లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు కొల్లేరు దురాక్రమణ ఇలాంటివి, అంటే ఫ్లడ్ ప్రూఫింగ్ చేయాల్సినటువంటి అవసరం మన సిటీస్ను. ఎందుకంటే అర్బన్ ఫ్లడింగ్ అనేది ఒక కొత్త ఫినామినన్. మీకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 2005లో ఏర్పడ్డప్పుడు ఎన్డీఎంఏ చట్టం ద్వారా అర్బన్ ఫ్లడింగ్లో ఒక ప్రత్యేక చాప్టర్గా పేర్కొన్నారు. ఎందుకంటే ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ పెరుగుతున్నాయి, నీకు వాటర్ ఫ్లోస్ను ఎంక్రోచ్మెంట్స్ పెరుగుతున్నాయి. సో నీకు నదుల క్యాచ్మెంట్ ఏరియాలో ఎఫారెస్ట్, ఉదాహరణకు మీకు క్యాచ్మెంట్ ఏరియాలో అడవులు నరికివేయబడ్డాయి అనుకోండి, చెట్లు తగ్గిపోయాయి అనుకోండి, ఆ వాటర్ మట్టిని పట్టుకోలేదు. సో దానివల్ల ఆ మట్టి వచ్చి కొట్టుకొచ్చి నదిలో పడుతుంది. నదిలో పడితే నది క్యారింగ్ కెపాసిటీ పోతుంది. అందువల్ల ముందు డీసిల్టింగ్, డ్రెడ్జింగ్ ఆఫ్ రివర్స్ చేయాలా. సో ఇవన్నీ కూడా ఇది వెరీ బిగ్ సైన్స్. డీకంజెషన్ చేయాలి నాలాలని. సో అందువల్ల ఒక డిజాస్టర్ రెసిలియంట్ సిటీస్ను మనం నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ఈ విజయవాడ ఫ్లడ్ మరోసారి గుర్తు చేస్తున్నాయి. రైట్ సార్, ఒకవైపు వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే, పార్టీలో సంక్షోభం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ లండన్ పర్యటనకు వెళుతూ ఉన్నారు సార్. అది అంటే ఇది టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్కి సంబంధించిన వార్త ఇది. అండ్ 25th వరకు కూడా లండన్లోనే ఉంటారు. ఒకవైపు పార్టీ ఎంత సంక్షోభంలో ఉంది, ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. మరికొంతమంది వైసీపీ నేతలు కూడా పార్టీ వీడిపోతారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు కదా సార్. సో జగన్ లండన్ టూర్ మీద వస్తున్న టీడీపీకి మంచిదే కదా. సో వాళ్ళ దేశం ఎంజాయ్ కదా. బట్ నిజమే, అంటే ఎవరు వ్యక్తిగత పనులు ఉండవు, ఫ్యామిలీ టూర్స్ ఉండవు, అందులో అధికారంలో కూడా లేడు. అందువల్ల కొంత అధికారంలో ఉన్న సమయంలో అవకాశం ఉండదు, అధికారం లేని సమయంలో ఫ్యామిలీకి కొంత టైం కేటాయించడం నేరం కాదు, తప్పు కాదు. కానీ అది ఏ స్థాయిలో ఉన్నవారైనా ఎంతో కొంత సమయం తమ ఫ్యామిలీకి కేటాయిస్తారు, కేటాయించాలి కూడా. మీకు ఎంతటి మహారాజైనా ఎంతో కొంత సమయం తన కాంత కొరకే గడపడం చిత్రం, బలారే ఈ చిత్రం అని ఓ సినిమాలో పాట కూడా ఉంది. పౌరాణిక సినిమాలో దుర్యోధనుడు సతీమణితో కలిపిన సమయంలో. అందువల్ల ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుంది, దే షుడ్ స్పెండ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి లండన్ పోకూడదని ఎవరు అన్నారు. ఎందుకంటే అల్టిమేట్గా అవకాశం ఉన్నప్పుడు కొంత రిలీఫ్ కొరకు దేనికైనా వెళ్ళచ్చు. కానీ ఈ సమస్య ఎందుకు వస్తుందంటే రెండు ప్రధానమైనది. టైమింగ్ కూడా చాలా కీలకం. మనం ఏ టైంలో వెళ్తున్నాం అన్నది కూడా కీలకం. ఇప్పుడు విహారయాత్రలకు వెళ్ళకూడదని కాదు, ఇంట్లో అమ్మకో నాన్నకో ఆరోగ్యం బాగాలేదు, అప్పుడు నేను ఎక్స్కర్షన్కి వెళ్తాను, లేదు నేను టూర్కి వెళ్తాను. ఎక్స్కర్షన్ అన్న పిల్లలు వెళ్తారు, టూర్కి వెళ్తాను అంటే అమ్మ నాన్న ఒప్పుకోవచ్చు, ఏం కాదురా నేను ఇవాళ కొత్తగా అనారోగ్యంతో ఉన్నానా,
ఏం కాదు, ఇంట్లో మా చెల్లి ఉన్నది, అక్క ఉన్నది, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళినానా అనొచ్చు. కానీ ఇంటి పక్కోడుకో ఇంటి ముందటోడుకో అనిపిస్తుంది, ఏందే ఇంట్లో అమ్మ నాన్న అనారోగ్యం ఉండగా ఇప్పుడే వెళ్ళాడా వీడు వేరే విహారయాత్రలకు అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. అసలు లేదు నేను అన్ని ఏర్పాట్లు చేశాను, అక్కడి నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నా, ఎవరైనా డాక్టర్లైనా హాస్పిటల్ అయినా ఏ క్షణమైనా ఫోన్ చేస్తే 3 గంటలలో వచ్చి పడతా, ఈ లోపల మా బావ చూసుకుంటాడు, మా తమ్ముడు ఇంకోటి మా ఫ్రెండ్ చూసుకుంటారు, మా డ్రైవర్ కూడా రెడీగా పెట్టినా అని చెప్పచ్చు. నేను ఎన్ని చెప్పినా చూసే వాడికి ఏమనిపిస్తుంది, అదేంటి వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, ఈ టైంలో వెళ్తున్నాడు, ఈ విహారయాత్ర అర్జెంట్ కాదు కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అనే ప్రశ్న అయితే వస్తుంది. సో అందువల్ల మరి జగన్కి ఏ అర్జెన్సీతో వెళ్తున్నాడో నాకు తెలియదు. ఆయన విహారయాత్ర అని నేను అనడం లేదు, ఆయన ఫ్యామిలీ అర్జెన్సీ ఏంటో మనకు తెలియదు. బట్ ఏదైనా ఈ సింబాలిజం అనేది ఒక కీలకం. అంటే మనము చేసే పనిలో ఏముంది అన్నదానికన్నా అది ఎలా జనం రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా ఒక కీలకమైన అంశంగా మారిపోతుంది. సో ఆ సింబాలిజం వర్క్ వచ్చేవరకు ఇది బ్యాడ్ సింబాలిజం. ఎందుకంటే విజయవాడ వరదల్లో ఉండి రాష్ట్రం భారీ వర్షాలతో అత్తలాకుత్తలంగా ఉండడం, ఈ పరిస్థితుల్లో వెళ్తున్నాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి కాదు, ఈ పరిస్థితుల్లో వెళ్ళి ఆయన కోఆర్డినేట్ చేసేది ఉండదు. కానీ తన పార్టీ యంత్రాంగాన్ని కూడా దించి ఎంతో కొంత ప్రజలకు ఉపశమనం కలిగించడం అనేది కూడా ప్రతిపక్ష పార్టీ కూడా బాధ్యత. ప్రభుత్వంలో ఉన్నవారికి ఉన్నంతగా ఉండకపోవచ్చు, కానీ ప్రతి రాజకీయ పార్టీకి ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. సో రాంగ్ టైమింగ్ మాత్రం అనిపిస్తుంది. రెండవది మీరు అన్న రాజకీయ సంక్షేమం అంటే పార్టీలో ఇప్పటికే 2 ఎంపీలు వెళ్ళారు, ఇంకెంతమంది వెళ్తారో తెలియదు. అయితే దానికి జగన్ ఉంటే ఆగుతారా వాళ్ళు? జగన్ లండన్లో ఉన్నా, జగన్ విజయవాడలో ఉన్నా వెళ్ళేటోడు వెళ్తూనే ఉంటారు. బహుశా ఆ సీన్ ఎందుకు చూడాలని అనుకున్నాడేమో తెలియదు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డిలో ఒక డైమెన్షన్ అయితే కనబడుతోంది. ఏంటంటే వెళ్ళేవాడు వెళ్తాడు, మనం ఆపలేము, వైరాగ్యం అనేది. సో ఏముంది, పోయేటోడు పోతాడు, మిగిలినోడు మిగులుతాడు. అల్టిమేట్గా ప్రజలు ఓట్లేదు నన్ను చూసి కదా, వీళ్ళని చూసి కాదు కదా. సో వీళ్ళని నేను ఆపినా ఆగుతారా రాజకీయాల్లో అనేటువంటి ఒక ధోరణి మాత్రం కనబడుతోంది. తర్వాత ఫ్రీక్వెంట్గా పొలిటికల్ యాక్టివిటీ నుంచి దూరం కావడం ఎప్పుడైనా విమర్శలు పెడతారు. రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన విదేశీ పర్యటనలపైన కూడా ఇదే రకమైన విమర్శలు వచ్చాయి. నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఏం పని చేయకపోయినా వారు అడగరు, కానీ దూరం వేరే వాళ్ళ దేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రశ్న వస్తుంది. బట్ అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ద్వారా ఇబ్బంది పడినప్పుడు అప్పుడు మనం ఇంకా తీవ్రంగా ప్రశ్నించుదాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో లండన్లో పర్యటిస్తున్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగింది సార్. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చే లోపల వైసీపీని ఖాళీ చేసేస్తారనే ఒక ప్రచారం. అంటే సోషల్ మీడియాలో జరిగే ప్రతి ప్రచారానికి సమాధానం చెప్పుకుంటూ పోలేను కదా, దానికి లాజిక్ ఏముంటుంది. అంటే ఆయన లండన్లో ఉండగానే చేయాలి. లండన్లో ఇప్పుడు బీద మస్తాన్ రావు మోపిదేవి వెళ్ళినప్పుడు లండన్లో ఉన్నాడా, జగన్ ఇక్కడే ఉన్నాడు కదా. అర్థం లేని ఒకరిద్దరు వెళ్ళడం వేరు, మొత్తం వైసీపీని గంపగుత్తగా వైసీపీ మొత్తం ఎందుకు వెళ్తారండి, గంపగుత్తగా ఎందుకు వెళ్తే చెప్పండి. అది గంపగుత్తగా వెళ్తాను ఎవరు చెప్పారు మీకు? మన వైసీపీలోకి వెళ్ళి ఒక 1000 మంది వెళ్తారా? సో మీరు సోషల్ మీడియాలో ఎవడో ఊరు పేరు లేని వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడితే దాన్ని మీరు నన్ను ప్రశ్నగా అడిగితే నేనేం చెప్పాను? రైట్ సార్, వదిలేద్దాం సార్. ఇక నీరు పల్ల మెరుగు అంటారు కదా సార్. గతంలో హైదరాబాద్ ఏరియాలో చాలా చెరువులు ఉండేవి. ఆ చెరువుల్ని కబ్జా చేసేసి నాలాలకు అడ్డుగా వెంచర్స్ వేసేసి చాలా ఇది చేశారు. ఇప్పుడు వర్షాలు ఎక్కువ అవడంతో ఆ వాటర్ అంతా కూడా అక్కడ చేరుతోంది. ఇక్కడ మనం చూడొచ్చు సార్, మోకిలాలో ఒక 6 CR సార్ ఒక్కొక్క విల్లా. మన విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మొత్తం 212 విల్లాలు సార్. ఇది ఒక్కొక్కటి 6 కోట్ల రూపాయలట. అఫీషియల్ వాల్యూ ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఏంటంటే అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోదాం, ఈ కాలుష్యం అది ఉండదు, అంత ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు వెళ్తే అప్పుడు అది కూడా మునిగిపోయిన పరిస్థితి సార్ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అంటే అది నాలా ప్రవాహానికి అడ్డంగా ఈ విల్లాలను నిర్మించినట్లే ఆరోపణలు ఉన్నాయి సార్. మరి ఆరోపణలు ఎంత నిజమో తెలియదు, కానీ ఆశ్చర్యమే. ఎందుకంటే ఒకప్పుడు పాత రోజుల్లో ఇప్పుడు హైదరాబాద్ కోర్ సిటీ ఉంటుంది, ఇది ఎప్పుడో కట్టిన సిటీ. జనసాంద్రత పెరిగిపోయింది, పాపులేషన్ డెన్సిటీ పెరిగిన జనసాంద్రతకు తగ్గట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగలేదు. డ్రైనేజ్ కావచ్చు, సీవేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈ ఒక కాంక్రీట్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కోర్ సిటీలో వాటర్ పర్కులేట్ అవ్వడానికి స్కోప్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మొత్తం కన్స్ట్రక్టెడ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో మీకు అవుట్ సైడ్ సిటీ అయితే ఈ ప్రాబ్లం ఉండదు.
సో అందువల్ల కోర్ సిటీ అయితే మనం అర్థం చేసుకోండి అని. కానీ మొకిలా ఈ ప్రాంతము, మొకిలా, కోకాపేట్, ఆడ శంకరపల్లి వరకు దిస్ ఆల్ న్యూలీ డెవలప్డ్ ఏరియా. సో ఈ న్యూలీ డెవలప్డ్ ఏరియాలో ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందులో విల్లాస్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కదా. సో నేను కూడా టీవీలో చూశాను, వాళ్ళు ఆ విల్లాస్ కొనుక్కున్నాము ఇక్కడ ప్రశాంతంగా ఉందామని అనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మరి దీనికి కారణం ఏంటి? మరి నిజంగానే నాలాకు అడ్డంగా నిర్మాణం ఉంటే ఇప్పుడు దాన్నే కదా కొలుస్తామని చెప్తే గొడవ అవుతున్నది. నానంటోడు హైడ్రా యాక్షను, బడాబాబులు విలాస కొరకు అడ్డగోలుగా చేసిన నిర్మాణాలు తీసేయాలంటే కూడా నా మీద కోపం వస్తుంది. మామూలుగా కోపం వస్తలేదు నా మీద. సో నా మీద తీవ్రమైన దాడి చేస్తున్నారు. నేను ఏమంటున్నా, అయ్యా చెరువులు ఆక్రమించుకున్నవాడు, నాలాలను ఆక్రమించిన వారిని క్షమించకూడదు. పేద మధ్యతరగతి ప్రజలుంటే వాళ్లకు మానవీయంగా ఏం చేద్దామని ఆలోచిద్దాం. వాళ్ళని ఇప్పుడే ముట్టుకోకండి, కానీ మొదలైతే పెద్దవాళ్ళ సంగతి తేల్చండి అంటే ఎక్కడ లేని కోపం నా మీద విపరీతంగా వస్తుంది. ఏం చేయాలి అని అలా ఉంటుంది వ్యవస్థ. ఎందుకంటే ఆ కోపం మరి తప్పంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సో అందువల్ల ఫండమెంటల్గా ఇది మరొకసారి తెలియజేసింది. అంటే నాలాలను, చెరువులను ఆక్రమించి ప్రకృతి విలయతాండవానికి మనమే కారణమైతే, అది ఏదో బతుకు తెరువు కొరకు, తలపైన ఇంత గూడు కొరకు, ఓ కూలి పునాలి చేసుకునే కుటుంబము రెంట్లు అద్దెలు కట్టలేక ఏదో 50 గజాల ల్యాండ్లో ఉంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ 10 ఎకరాలలో 5 ఎకరాలలో విలాసమైన ఫామ్ హౌస్లు కట్టుకొని అడ్డగోలుగా చెరువుల్లోకి కాలుష్యాన్ని పంపిస్తుంటే, చెరువులకు అడ్డంగా నిర్మాణాలు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఎందుకు క్షమించాలండి? వాళ్ళని క్షమించడం ఎందుకు? సో దీనికి ఎక్కడైనా ప్రాతిపదిక ఉండాలి కదా. మీరు హైడ్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం గందరగోళం. సో హోల్ హార్టెడ్గా హైడ్రా ఆపరేషన్ మేము సమర్థిస్తాం. ఈ పెద్దవాళ్ళ సంగతి భర్తం పట్టాల్సిందే. పేద మధ్యతరగతి ప్రజలకు మాత్రం మీరు ఇబ్బంది పెట్టకూడదు. ఓ మానవీయ పరిష్కారాన్ని చూద్దాం, అది తర్వాత, ముందైతే వీళ్ళ సంగతి తేల్చాలి కదా అని ఇంత స్పష్టంగా చెప్తుంటే అలా కాదు, ఇక్కడ ఎందుకు చేసినావు, అక్కడ ఎందుకు చేసినావు, డ్రామా. అది డ్రామా అయితే డ్రామా అయిన రోజు ఖచ్చితంగా కొట్లాడదాం. నిజంగానే ఒక దగ్గర 4 రోజులు అయినా కాపారనుకోండి, పెద్దవాళ్ళకు కూలగొట్టకుండా తప్పనిసరిగా క్వశ్చన్ చేద్దాం. కానీ మొదలు పెట్టినప్పటి నుంచి చూడండి విమర్శలు, ప్రశ్నలు, అసలు దాన్ని సమర్థిస్తున్న నాలాంటి వాళ్ళపైన దాడి తీవ్రంగా. ఎందుకు ఇది ఏం తెలియజేస్తుంది? ఎవరి ఇంట్రెస్ట్లు తెలియజేస్తున్నది? మరి ఇప్పుడు ఆ మొక్కిళ్ళలో ఎవరు, ఆ బాధకు ఎవరు భరించాలి? మరి వాళ్ళ జీవితాలు అలా కావడానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టి విల్లా కొనుక్కుంటే మరి వాళ్ళ పరిస్థితికి ఎవరు బాధ్యులండి? ఎవరు బాధ్యులు? మరి 50 ఏళ్ళ నుంచి జరగలేదా? జరిగింది కరెక్టే. ఎప్పుడో ఏదో ఒక సమయంలో మొదలు పెట్టాలి కదా. ఎప్పుడు మొదలు పెడదాం? పోనీ ఇంకా 50 ఏళ్ళు నడిపిద్దాం ఇలాగే. ఇప్పుడు 50 ఏళ్ళుగా జరిగింది నిజమే. ఆ దుర్మార్గులు అనుమతులు ఇచ్చారు, వాళ్ళని ప్రాసిక్యూట్ చేద్దాం, కరెక్టే. కానీ 50 ఏళ్ళుగా జరిగింది కనుక ఇప్పుడు ఆపుదామా? ఇక నుంచి కూడా జరగనిద్దామా? ఇంకో 50 ఏళ్ళు కూడా జరగనిద్దాం. జరిగితే అప్పుడు ఏముండదు, మనం వరదలే బతకాల్సి ఉంటుంది. పడవలు వేసుకొని తిరగాలి. హైదరాబాద్లో రోడ్ల మీద కార్లు ఉండవు, పడవలే ఉంటాయి. సో వాళ్ళ వానకాలం ప్రతి ఒక్కడు ఒక కారు, బండితో పాటు పడవ కొనుక్కోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో పడవ, ఎండాకాలంలో చలికాలంలో బండ్లు. ఇదా బతుకుదాం ఇట్లా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇలా ఇప్పుడు చూస్తున్నాం కదా ఎలా కనబడుతుంది. మొక్కిళ్ళలో వరదలు, విజయవాడలో వరదలు, ఎక్కడ చూసినా కనబడుతున్నాయి కదా వరదలు, ఖమ్మంలో వరదలు. మరి ఈ పరిస్థితి ఎంతకాలం అనుమతిద్దాం? లేదు ఎవరన్నా కనీసం ఏమైనా కూల్చితే నా ఏం కన్వెన్షన్ అంటే ఇప్పుడే కూలుస్తారా, 50 ఏళ్ళ నుంచి మీరే ఇవ్వలేదు అనుమతులు మళ్ళీ అంటున్నారు. అవునయ్యా, వాడు అనుమతి నుంచి బుద్ధి లేని పని చేసిండు. మరి ఇప్పటికి కూడా ఇంకా కంటిన్యూ చేద్దామా దాన్ని? అంగీకరిద్దామా దాన్ని? అందువల్ల ఈ సింపుల్ అప్రోచ్ పేద మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు నిందితులు కారు, వాళ్ళు బాధితులు. ఒక పేదవాడు ఎందుకు నాల దగ్గర గుడిసేసుకుంటాడు? మొక్కిళ్ళలో విల్లా కొనగలిగితే నాల దగ్గర గుడిసేసుకుంటాడు నాకు చెప్పండి. లేదు ఒక అపార్ట్మెంట్ కొనగలిగితే జూబ్లీ హిల్స్లా మా నాలా దగ్గర గుడిసేందుకు వేసుకుంటాడండి? ఏ కర్మతో నాలా దగ్గర గుడిసేసుకొని బతుకుతాడు? అంటే ఈ మహానగరం పేదవాడికి ఆశ్రయం ఇవ్వనప్పుడు, ఈ మహానగరం మధ్యతరగతికి ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మా పొలిటికల్ స్పెక్యులేషన్లతో, నల్ల డబ్బుతో రియల్ ఎస్టేట్ను సామాన్యుడికి అందకుండా చేసిన ఈ వ్యవస్థ వల్ల ఆ మధ్యతరగతి చెరువు దగ్గర ఏదో ఇంత చీపులు దొరుకుతారు కొనుక్కుంటున్నాడు. దానికి ఎవరు? వాళ్ళు బాధితులు ఎట్లయితారు? వాళ్ళు నిందితులు ఎట్లయితారు? వాళ్ళు బాధితులు. దే ఆర్ విక్టిమ్స్. ఈ వ్యవస్థ యొక్క విక్టిమ్స్.
ఎందుకు 20 ఏళ్ళు గత 10 ఏళ్ళలో మీరు చూడండి, హైదరాబాద్లో ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాడు కూడా ఇల్లు కొనుక్కోలేని పరిస్థితికి వచ్చింది. దానికి కారణం ఏంటి? ప్రభుత్వం తన భూములు అమ్ముకుంటుంది. మరి గతంలో లాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వచ్చిందా? ముజుందాయ్ మార్కెట్లో హౌసింగ్ బోర్డు వచ్చిందా? మీకు సంజీవరెడ్డి నగర్ హౌసింగ్ బోర్డు ఉందా ఈ 10 ఏళ్లలో? నాకు చెప్పండి, బాగలింగంపల్లి హౌసింగ్ బోర్డు ఉందా? ఎక్కడమైనా మరి ప్రభుత్వ హౌసింగ్ స్కీములు? కాచిగూడలో నిజాం నవాబ్ అప్పటి హౌసింగ్ కాలనీ ఉంది. మరి ఎందుకు మీరు ప్రజలు ఒక భూమిని ల్యాండ్ని ఒక అత్యంత కాస్ట్లీ కమాడిటీగా మార్చింది ఎవరు? ఈ పొలిటీషియన్ బిల్డర్ నెక్సెస్ కదా. దానివల్ల ఏం చేశారు పాపం మధ్యతరగతి వాళ్ళు? ఎక్కడ కొనుక్కోవాలి? వాళ్ళ డబ్బులు లేవు, జూబ్లీలో కొనుక్కోలేరు, బజార్లో కొనుక్కోలేరు. ఇంకో ఎక్కడగా మహేశ్వరం దగ్గర దిల్చున్న రావుతలనో ఎల్బీనా రావుతలనో చెరువు కింద వెంచర్ ఎవడో వేసిండు. అన్ని అనుమతులు వచ్చినాయి కదా, ఏమవుతుంది? ఎవడు కొలుస్తాను, అంత ఈజీనా అని వాళ్ళ బిల్డర్ చెప్పిన మాటలు నమ్మి ఆ వెంచర్లో తీసుకున్నారు. గవర్నమెంట్ మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తాడు, పవర్ ఇస్తాడు, వాటర్ ఇస్తాడు, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారు. అలాంటి వాళ్ళని వదిలేయండి అంటున్నాం. కానీ ఈ పెద్దవాళ్ళు ఎందుకు వదిలేయాలి? పెద్దవాళ్ళని వదిలేయాల్సిన అవసరం ఏంటి? నిజంగానే ఆ మోకిళ్ళలో వరద రావటానికి నాలాకు అడ్డంగా కట్టడమే కారణమైతే ఆ బిల్డర్ పైన చర్య తీసుకోవాలంటే ఎందుకు అభ్యంతరం ఏంటండి మీకు? రాజకీయ పార్టీలకు ఎందుకు అభ్యంతరం? రాజకీయ నాయకులకు ఎందుకు అభ్యంతరం? మేమేమంటాను? పేదవాళ్ళ పద్ధతి వాళ్ళని ముట్టుకోవద్దని అంటాను. అందరం అంటున్నాం. అది ఎవరు ముట్టుకుంటాడు? అది సాధ్యమా ఏ ప్రభుత్వానికైనా? ఇప్పుడు కొన్ని హైదరాబాదులో అలా చేసిన నిర్మాణాలు కొన్ని లక్షలు ఉంటాయి. లక్షల మందిని తరలించగలుగుతారా ఏ ప్రభుత్వమైనా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అది ఫర్గెట్ అబౌట్ పాలసీ. ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? హైదరాబాదులో నాలాల పట్ల చెరువుల కింద ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళందరినీ ఎవరు తరలిస్తారు? ఎక్కడికి తరలిస్తారు? ఏ ప్రభుత్వం చేయగలుగుతుంది? అదొక పెద్ద సోషల్ డిజాస్టర్ అవుతుంది. కానీ మనం అంటున్నది ఏంటి? పెద్దవాళ్ళ సంగతి చూడండి. అంటే పేదవాళ్ళ పేరు చెప్పి, మధ్యతరగతి పేరు చెప్పి పెద్దవాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళని ముట్టుకోవద్దు అంటే అది రాజకీయంగా చెడ్డ పేరు వస్తుంది కనుక పేద మధ్యతరగతి వాళ్ళ పేర్లు చెప్పి పెద్దవాళ్ళ సంగతి అంటున్నారు. అయ్యా, పెద్దవాళ్ళ సంగతి మొదలు చూడతాం, తర్వాత వాళ్ళని కాపాడుకుందాం. పేద మధ్యతరగతిని ప్రభుత్వం ముట్టుకుంటూ ఊరుకుంటామా? ఇప్పుడు నోటీసులు ఇచ్చింది అంటున్నారు. నోటీసులు ఇచ్చి నిజంగా అక్కడ పోనీయండి బుల్డోజర్, చూద్దాం. ఏ ప్రభుత్వం ధైర్యం చేస్తాయండి పేదవాడి ఇల్లు కూల్చమని? చేత ప్రజలు ఊరుకుంటారా? ఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో సాధ్యమే కాదు. అది కూలిస్తే ఊరుకుంటాం మనం అందరం కలిసి. కానీ అల్టిమేట్గా మొత్తం హైడ్రాన్ పైన టార్గెట్ చేసి ఎప్పుడు అది మీరు గమనించండి, ఎన్కన్వెన్షన్ కూల్చివేత్తనం మొదలైంది. అంతకుముందు ఎవ్వరూ విమర్శించలే. మీరు కావాలంటే పేపర్లు తీయండి, టీవీలు చూడండి. పల్లన్ రాజు ప్రాపర్టీని కూల్చినప్పుడు ఎవరన్నా ఒక్కరన్నా విమర్శించారా? ఆయన కేంద్ర మాజీ మంత్రి కదా, కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా. మీరు గమనించండి, ఫస్ట్ శాస్త్రీపురం రాజేంద్రనగర్ ఏరియాలో కూల్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రశ్నించిందా? ఏ నాయకుడు ప్రశ్నించాడా? ఎన్కన్వెన్షన్ కూల్చడంతో మొదలైంది ఇక అందరి కోపం. ఇక ఏ మామూలు విమర్శ కాదు. మీరు కావాలంటే పేపర్లు తీసి టీవీలు చేసి కంటెంట్ అనాలిసిస్ చేయండి. హైడ్రా పైన విమర్శలు బిఫోర్ ఎన్కన్వెన్షన్, ఆఫ్టర్ ఎన్కన్వెన్షన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పేది నిజమా కాదా అనేది. ఎన్కన్వెన్షన్ కూల్చేదాకా ఎవరు మాట్లాడలే. ఎన్కన్వెన్షన్ ముట్టుకోవడంతో కోపం వచ్చింది అందరికీ. పెద్దవాళ్ళందరికీ అప్పుడే కోపం వచ్చింది. ఎందుకు? ఈ అక్కినేని నాగార్జున లాంటి సెలబ్రిటీని అన్నారంటే మా దగ్గరికి కూడా వస్తారు, మా వాళ్ళ దగ్గరికి కూడా వస్తారు, మా అస్మదీయుల దగ్గరికి వస్తారు, మా సపోర్టర్ల దగ్గరికి వస్తారు అనే భయం రాజకీయ నాయకులకు మొదలైంది. దానికి అది చెప్తే కోపం వస్తుంది కనుక పేద మధ్యతరగతి వాళ్ళ పేర్లు చెప్తున్నాం. పేద మధ్యతరగతి ప్రజల్ని కాపాడాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు నిందితులు కాదు, వాళ్ళు బాధితులు. మరి ఇప్పుడు మోకిళ్ళలో మరి ఎవరు బాధ్యులండి కట్టింది? ఆ బిల్డర్ని ఎవరో మరి ఆ బిల్డర్ని ఎందుకు ఊరుకోవాలి అంటున్నా. అదే నిజమైతే నిజమో కాదో నాకు తెలియదు. అలా ఇప్పటికైనా మోకిళ్ళలో వరదలు హైడ్రాపై ఒక విధానపరమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి కదా. రైట్ సార్. ఇక ఈ హైడ్రా ఆపరేషన్ తర్వాత హైదరాబాద్లో ఒక అంచనా ప్రకారం ఫ్లాట్ సేల్స్ గణనీయంగా తగ్గాయి. ఇక చాలామంది బుక్ చేసుకున్న వాళ్ళు కూడా బిల్డర్ని ప్రెజర్ చేస్తూ ఉన్నారట సార్, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, ఎంతో కొంత కట్ చేసైనా అని చెప్పేసి. సో ఇంకొక వార్త ఏంటంటే సార్, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది సార్, చూపించండి. అది హైడ్రా ఎఫెక్ట్, రిజిస్ట్రేషన్లు ఢమాల్, జిహెచ్ఎంసీ పరిధిలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, జూలైతో పోలిస్తే ఆగస్టులో 320 కోట్లు పడిపోయిన ఆదాయం. ఇది యాదృచ్ఛికమా సార్, లేకపోతే ఏదైనా హైడ్రా ఎఫెక్ట్? ఇప్పుడు ఒక మంత్ డేటాతోనే మనం ఎప్పుడూ కంపేర్ చేయలేము. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీకు సింపుల్ ఫ్యాక్టర్, ఆ పీరియడ్లో మంచి రోజులు లేవనుకోండి, కొనరు, అవునా కదా.
మీకు రిజిస్ట్రేషన్లు జరగవు. మంచి రోజులు ఉంటే రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రెండవది డెఫినెట్గా కొంత కొనేవాళ్ళు ఆలోచన ఉండొచ్చు, ఏందో ఇది ఎఫ్టీఎల్ కింద వస్తుందా, బఫర్ జోన్ కింద వస్తుందా, రేపు నేను కొంటే ఏమైనా అవుతుందా అని ఆలోచించడానికి అవకాశం ఉంది. కానీ మనం ఏం చెప్పదలుచుకున్నాం ఈ వార్తతోని అంటే హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయి ఎకానమీ దెబ్బతింటుంది, హైడ్రాను మూసేయండి అని చెప్పదలుచుకున్నామా? ఏం చెప్పదలుచుకున్నాం అంటే హైడ్రాలో రిజిస్ట్రేషన్లు అంటే అన్ని జిహెచ్ఎంసీ కోర్ ఏరియాలో ఉంటున్నారు, కానీ ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగేది జిహెచ్ఎంసీ బయట. మీకు అందరికీ తెలుసు కదా, అది రిజిస్ట్రేషన్లు జరిగేది ఎక్కువగా జిహెచ్ఎంసీ. ఆ డేటా లేదు ఇందులో. మరి మీరు ఆ డేటా వస్తే మనం చెప్పగలం. ఇప్పుడు ఎక్కువ జరిగేది మీకు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్. ఇక్కడ మనకు చూపించింది సార్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి అంతటా తగ్గింది. అంటే మరి అక్కడ తగ్గడానికి అంటే ఒకటి, ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే వెనకాడతారు కొనాలంటే. ఎఫ్టీఎల్ లేని దానికి ఎందుకు వెనకాడతారు? నాకు అర్థం కాని అంశం. అక్కడ చెరువే లేదు 10 కిలోమీటర్ల దగ్గర దాకా, అక్కడ కూడా జనం కొనడానికి వెనకాడతారా? రీజనింగ్ షుడ్ బి దేర్ కదా అంటున్నా నేను. ఇప్పుడు నీకు 10 కిలోమీటర్ల వరకు చెరువు లేదు, మరి ఏ రకంగా ఉంటుంది? కొంత అనుమానం ఉంటే ఉండవచ్చు. ఇది హైడ్రా ఎఫెక్ట్ అని కాదు, హైడ్రా వల్ల జాగ్రత్త పడవచ్చు ప్రజలు. ఇది హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇప్పుడు హైడ్రా ఆపేయండి, అసలు ప్రాబ్లం వల్ల ఇప్పుడు హైడ్రాని ఎట్లా క్లోజ్ చేయాలి, ఈ చర్చ ఎక్కడదని విచిత్రంగా ఉంది ఇది. సో ఈ వార్త ఆ ఉద్దేశంతో వేశారని అంటలేను, కానీ అల్టిమేట్గా దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు చూడండి, హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, తెలంగాణ ఎకానమీ దెబ్బతింటుంది అని అంటే మరి మంచి ఓ పని చేద్దాం, అన్ని గండిపేటలో కూడా నీళ్ళు తీసి పడేది రిజిస్ట్రేషన్ చేయించేద్దాం. నీళ్ళని ఖాళీ చేయించి గండిపేటలో ఫుల్ పెరుగుతాయి కదండి రిజిస్ట్రేషన్ ఇన్కమ్. హిమాయత్ సాగర్ కూడా మొత్తం ఖాళీ చేయించేద్దాం, అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసి పడేద్దాం. హుస్సేన్ సాగర్ కూడా ఖాళీ చేద్దాం, రిజిస్ట్రేషన్ చేద్దాం. బ్రహ్మాండంగా రిజిస్ట్రేషన్ ఇన్కమ్ పెరుగుతుంది కదా, రాసుకోవచ్చు. హైడ్రా క్లోజ్, రిజిస్ట్రేషన్ ఫుల్గా పెరిగినాయని చేద్దామా? మరి అన్ని నాలాల మీద మొత్తం బిల్డింగ్లు కట్టేద్దాం, రిజిస్ట్రేషన్ ఫుల్ పెరుగుకుందామండి, మామూలుగా పెట్టుకుందాం. ఇప్పుడు ఇన్కన్వెన్షన్ కూల్చిన చోట ఒక 1000 అపార్ట్మెంట్లు లేపేద్దాం, మొత్తం ఆ తుమ్మిడికుంట చెరువు అంతా తీసి పడేద్దాం. మరి ఓకేనా? రిజిస్ట్రేషన్లు హైదరాబాద్లో ఒక్క పార్క్ వద్దు, ఇందిరా పార్క్ మొత్తం, ఇందిరా పార్కు మీకు పబ్లిక్ గార్డెన్స్, అలాగే మీకు అన్ని పార్కుల మీద కూడా ల్యాండ్లు ప్లాట్లు వేసి అమ్మేద్దాం, రిజిస్ట్రేషన్ ఫుల్ పెరుగుతుందండి. ఇంకా మామూలుగా పెరుగుతుంది రిజిస్ట్రేషన్. పర్యాటక గ్రౌండ్ కూడా మొత్తం ప్లాటింగ్ చేసి పడేద్దాం, అమ్మేద్దాం. బ్రహ్మాండంగా కొంటారు జనం, ఎగబడి కొంటారు. మీరు కాలండి చూడండి, లాల్ బహదూర్ స్టేడియం కూడా ప్లాటింగ్ చేద్దాం, రిజిస్ట్రేషన్ ఫుల్ పెరుగుతాయండి, మామూలుగా పెరగదా? చేద్దామా? ఎన్టీఆర్ స్టేడియం ఆడ ఫుల్ పెద్ద గ్రౌండ్ ఉంది, ఎందుకు ప్లాటింగ్ చేద్దాం? ప్రభుత్వం ప్లాటింగ్ చేసి అమ్మేస్తే బ్రహ్మాండంగా రిజిస్ట్రేషన్ ఇన్కమ్ పెరుగుతుంది. లెట్ us డూ ఇట్, చేద్దామా? అప్పుడు ఉస్మాన్ సిటీ ల్యాండ్ వల్ల ఎంత అక్కడ చుట్టూ కాలనీల వల్ల మీరు చూడండి, పోయి యూనివర్సిటీలో వాకింగ్ చేసుకుంటారు, ఇందిరా పార్క్లో చూడండి వాకింగ్ చేసుకుంటారు. ఇవన్నీ తీసి పడేద్దాం, ఆ పార్కులు, చెరువులు, ఓపెన్ ప్లేలు అన్ని రిజిస్ట్రేషన్ చేసి పడేద్దాం, మంచి ఇన్కమ్ పెరుగుతుంది కదా, బ్రహ్మాండంగా ఇన్కమ్ పెరుగుతుంది. గండిపేట చెరువులో రిజిస్ట్రేషన్, హిమాయత్ సాగర్లో రిజిస్ట్రేషన్, హుస్సేన్ సాగర్లో రిజిస్ట్రేషన్. ఇష్యూ వల్ల డెఫినెట్గా కొంత ఫియర్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ప్రికాషన్ కూడా తీసుకోవచ్చు ప్రజలు. కొనాలి అనుకునేటప్పుడు ఇది మరి ఎందుకు తొందర, ఇది ఎఫ్టీఎల్ ఉన్నదేమో, ఎందుకంటే ప్రజలకు తెలియదు కదా అది ఎఫ్టీఎల్ బఫర్ జోనా. మన వ్యవస్థ ఎంత దారుణం అంటే, నేను ఒక దగ్గర కొనాలనుకుంటే నాకు ఎవడు చెప్పాలి అది ఎఫ్టీఎల్ ఉందా బఫర్ జోన్ ఉందా అని. సో ఆ బిల్డర్ ఏమో ఏది లేదంటాడు, నిజమో కాదో తెలియదు అనే ఆ అనుమానము భయం ఉంటే ఉండవచ్చు, నేను ఒప్పుకుంటాను. దానివల్ల కొంత ఎఫెక్ట్ కావచ్చు. కానీ రిజిస్ట్రేషన్ కొరకే హైడ్రా ఆపాలని ఎవరైనా ఆర్గ్యూ చేస్తే నేను చెప్పేది ఇదే ఆన్సర్. హుస్సేన్ సాగర్లో రిజిస్ట్రేషన్లు చేద్దాం, గండిపేటలో చేద్దాం, హిమాయత్ సాగర్లో చేద్దాం, పబ్లిక్ గార్డెన్లో ఏర్పడేద్దాం, అయిపోతుంది. మొత్తం ఫుల్గా రిజిస్ట్రేషన్ ఇన్కమ్ పెంచుకుందాం. రైట్ సార్. ఇన్నాళ్ళు మనం చూసాం ఈ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు, చాలా ఆరోపణలు వచ్చాయి. రీసెంట్గా హేమా కమిటీ నివేదిక తర్వాత మల్లీవుడ్లో కూడా ఈ వివాదం కొనసాగుతుంది సార్. కానీ రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కావచ్చు అంట. కేరళ కాంగ్రెస్ నాయకురాలు, సీనియర్ నాయకురాలు సిమి రోజ్బెల్ జాన్ ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన వెంటనే కాంగ్రెస్ అధిష్టానం విచారణ చేయకుండా ఈ సిమి రోజ్బెల్ జాన్ని పార్టీ నుంచి కూడా బహిష్కరించింది సార్. రాజకీయాల్లో కాస్టింగ్ కావచ్చు, అది ఇంతగా మనకు తెలియదు. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఏఐసిసి మెంబర్గా ఉన్నారు, మహిళా కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేశారు, చాలా పదవులు అనుభవించింది ఆమె.
సో కౌన్సిలర్ నుంచి మొదలుకొని చాలా పోటీ కూడా చేసింది. అది నిజమో అబద్ధమో మనకు తెలియదు, ఎందుకంటే కేరళలో ఏది నిజమో నేను ఇక్కడ కూర్చొని చెప్పలేను. బట్ కాస్టింగ్ కౌచ్ ఉండదా అంటే అన్ని వ్యవస్థలు ఉంటుంది, అనుమానమే లేదు. అది సినిమా ఇండస్ట్రీకే పరిమితం అవుతుంది అని అనుకుంటే పొరపాటు. సినిమా ఇండస్ట్రీ కొంత గ్లామర్ ఇండస్ట్రీ కనుక, అది హైలీ అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ కనుక కొంత ఎక్కువ ఉంటే ఉండవచ్చు, ఎందుకంటే ఆ ప్యాషన్తో వస్తారు కనుక వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తుండొచ్చు. కానీ అది అన్ని చోట్ల ఉండే అవకాశం ఉంటుంది, అన్ని చోట్ల మీకు కాస్టింగ్ కౌచ్ ఉండే అవకాశం ఉంటుంది. సో అందువల్ల కాస్టింగ్ కౌచ్ ఉండదు పాలిటిక్స్లో అని ఖచ్చితంగా ఎవరమూ చెప్పలేదు. కానీ ఉన్నది ఎక్కడ పలానా పార్టీలోనే ఉన్నది, పలానా చోట ఉన్నది అని ఎవరమూ చెప్పలేదు. బట్ పాలిటిక్స్ ఏంటి, ఏ రంగంలోనైనా కాస్టింగ్ కౌచ్ ఉండే అవకాశం ఉంటుంది. అది లైంగిక వేధింపులు అనేది అంతటా ఉన్నాయి కదా. అందుకే సుప్రీంకోర్టు 1997లోనే విశాఖ జడ్జిమెంట్లో చాలా డీటెయిల్గా గైడ్లైన్స్ కూడా ఇష్యూ చేసింది కదా, ఏం చేయాలి అనే అంశం పైన. సో అందువల్ల 2013లో చట్టం కూడా వచ్చింది. అందువల్ల అక్కడ జరగలేదు అని జరిగిందని నేనేమి చెప్పలేను. కానీ కాస్టింగ్ కౌచ్ ఎక్కడైనా ఉంటుంది. దానికి కారణము మనము మహిళల పట్ల చూపుతున్న స్వభావం. ఇది ఒక వ్యవస్థలో ఉన్న పెద్ద సమస్యలు. మహిళను ఆబ్జెక్టిఫికేషన్, మహిళలను అంగడబొమ్మగా, మహిళల పట్ల, మహిళల ఔన్నత్యం పట్ల, వారి గౌరవాన్ని పట్ల సమాజంలో ఉన్నటువంటి ధోరణి ఇందుకు ముఖ్యమైన కారణం. యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్. సో మన కమాడిటీగా మహిళలు చూసేటువంటి ఒక దుర్మార్గమైన సాంస్కృతిక సరళి మన దేశం, మన ప్రపంచంలో కనబడుతుంది. సో ఈ కమాడిఫికేషన్ ఆఫ్ ఉమెన్, ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అంటారు, అది ముఖ్యమైనటువంటి కారణం. అంటే మహిళల్ని బలహీనంగా చూడడం, అంటే మహిళలు పట్ల ఉండే ఒక ఆ దృక్పథం మారకపోతే ఇది ఏ వ్యవస్థలోనైనా కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డిమాండ్ కూడా మొదలైంది. సమంతతో స్టార్ట్ అయింది, మీరు చిన్మయ, అలాగే సుమా గారు, వీళ్ళందరూ కూడా రైజ్ చేశారు ఆల్రెడీ. ఇది ఈ 2019లో సమర్పించిన క్యాష్ రిపోర్ట్, కమిటీ అగెన్స్ట్ సెక్షువల్ హరాస్మెంట్ అని. మీకు మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఉమెన్ అండ్ సినిమా కలెక్టివ్ WCC అనే సంస్థ చేసిన కృషి వల్ల ఈ హేమా కమిటీ ఏర్పాటైంది. ఇది ఇంత దాకా బయటకు వచ్చింది. కానీ మన అదే సమయంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీపై కూడా వాయిస్ ఆఫ్ ద ఉమెన్ అని ఒక పెద్ద ఇనిషియేటివ్ జరిగింది. సో ఆ ఇనిషియేటివ్ తర్వాత ఫిలిం ప్రొడ్యూసర్ నందిని రెడ్డి వీళ్ళందరూ కూడా రైజ్ చేశారు. వీళ్ళు రైజ్ చేసిన ఇప్పుడు ఈ మధ్య కూడా వాళ్ళు రైజ్ చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 2018లో ఈ ఆరోపణలు వచ్చాక 2019లో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇప్పటివరకు ఆ రిపోర్ట్ బయటకు రాలేదు. మరి ఎందుకు బయటకు రాలేదో మనకు తెలియదు. సో మరి ఇప్పుడు ఆ కమిటీ అగెన్స్ట్ సెక్షువల్ హరాస్మెంట్ అని ఫస్ట్ సమంత రైజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్ట్ పెట్టి. సో దాని తర్వాత ఇప్పుడు చాలామంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంబంధం ఉన్న సింగర్స్, ప్రొడ్యూసర్స్, యాక్ట్రెస్లు చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ అది కూడా మహిళల్లో డిమాండ్ చేస్తున్నారు. పురుషులు ఎందుకు డిమాండ్ చేయడంలో నాకు అర్థం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రముఖ హీరో ఎందుకు డిమాండ్ చేయకూడదు ఈ రిపోర్ట్ బయట పెట్టమని? ఓ ప్రముఖ ప్రొడ్యూసరో డైరెక్టర్ ఎందుకు డిమాండ్ చేయకూడదు? మరి అన్ఫార్చునేట్ ఏంటంటే ఓన్లీ ఉమెన్ మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. మరి మెన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదో నాకు తెలియదు. నేను గమనించినంత వరకు అయితే ఇప్పుడు నేను చెప్పిన పేర్లు చూస్తే ఎక్కువ ఉమెనే డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ రిపోర్ట్ బయట పెడితే మనం ఒక పాలసీ రూపొందించుకోవచ్చు. ఇప్పుడు మీకు జస్టిస్ హేమా కమిటీ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. సో అందువల్ల దీనికి ఈ లోపాలను సరిదిద్దుకోవాలి అంటే లెట్ దట్ రిపోర్ట్ కమ్ అవుట్. దాని పట్ల ప్రభుత్వం ఏ రకమైన విధానం ఉండాలి, ఫిలిం ఇండస్ట్రీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు హేమా కమిటీ 2 రకాల ఎక్స్ప్లాయిటేషన్, ఒకటి సెక్షువల్ హరాస్మెంటే కాదు, రెండవది డిస్క్రిమినేషన్. అంటే ఉమెన్ ఆర్టిస్టుల పట్ల వారికి వారికి ఇచ్చే పారితోషికంలో తేడా, వారికి ఇచ్చే గౌరవంలో తేడా, ఆఖరికి షూటింగ్ ప్లేస్లో వాష్రూమ్స్ కూడా ఉండవట, అంత దుర్మార్గం అని. సో అందువల్ల అలాంటి అనేక అంశాలని హేమా కమిటీ బయటికి తీసుకొచ్చింది. సో డెఫినెట్గా తెలంగాణ ఫిలిం ప్రభుత్వం కూడా ఫిలిమ్స్ వాయిస్ ఆఫ్ ద ఉమెన్కు రెస్పాండ్ కావాలి. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా రియాక్ట్ కావాలి. దీనికి ఏదో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గౌరవం పోతుంది, గౌరవం పోయేది కమిటీల వల్ల కాదు. గౌరవం పోయేది ఇలాంటి దౌర్భాగ్యమైన సంస్కృతి ఉంటే గౌరవం పోతుంది. ఈ దౌర్భాగ్యమైన సభా సరళి ఉంటే వస్తుంది.
అందువల్ల గౌరవము పోగొట్టుకుంటున్న వారు ఎవరు, వాళ్ళ సంగతి తేల్చకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ గౌరవం పెరుగుతుందా? ఇప్పుడు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ వాదన వస్తుంది. ఇలా మనం మాట్లాడుకుంటే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ రెస్పెక్ట్ పోతుంది. అయ్యా రెస్పెక్ట్ పోతుంది, ఈ కాస్టింగ్ లేకుండా చేసుకున్నట్టు ముందు. అది అసలు రెస్పెక్ట్ ఏది వార్తల వల్ల కాదు, కాస్టింగ్ కౌచ్ వల్ల. అది వదిలేసి వార్తలు డిమాండ్లు చేస్తే రెస్పెక్ట్ పోతుంది అంటున్నారు. అందువల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా రియాక్ట్ కావాలి. డెఫినెట్గా క్యాష్ రిపోర్ట్ అంటారు, కమిటీ ఏదైనా సెక్షువల్ హరాస్మెంట్ ఆ రిపోర్ట్ బయట పెట్టాలి.